శుక్రవారం చిన్న చిత్రాల తాకిడితో బాక్స్ ఆఫీస్ కళకళలాడబోతోంది. గడ్డం గ్యాంగ్, మళ్ళీ ఇది రాని రోజు, పెసరట్టు, కోలిమి ఇలా శుక్రవారం సినిమా సందడి కాస్త ఎక్కువగానే ఉంది. అయితే ప్రేక్షకుల దృష్టి మాత్రం గడ్డం గ్యాంగ్, మళ్ళీ ఇది రాని రోజు సినిమాలపై ఉంది. గడ్డం గ్యాంగ్ తో హిట్ కొట్టకపోతే రాజశేఖర్ కెరీర్ కి ఎండ్ కార్డ్ పడిపోవడం ఖాయం. అందుకే ఈ సినిమా విషయంలో ఆయన చాలా జాగ్రత్తగా ఉన్నారు. పబ్లిసిటీ కూడా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే మళ్ళీ ఇది రాని రోజు సినిమాకి మాత్రం ఎక్కడా పబ్లిసిటీ కనిపించడం లేదు. ఈ సినిమాని చాలా సైలెంట్ గా విడుదల చేస్తున్నారు. అలాగని నిర్మాత అనుభవం లేనివాడా అంటే అదేం లేదు. దశాబ్దాల తరబడి పరిశ్రమలో ఉన్న కెఎస్ రామారావు సంస్థ నుంచి వస్తున్న సినిమా ఇది. శర్వానంద్, నిత్య మీనన్ ని తీసుకొచ్చి పబ్లిసిటీ చేయించుకోవచ్చు, కానీ వాళ్ళెవరూ పబ్లిసిటీకి అంతగా స్పందించడం లేదని తెలిసింది. ఏదో ఒక వీడియో ఇంటర్వ్యూ చేసి మీడియాకు వదిలారు. అంతకు మించి మరేం చేయలేమన్నట్టు కెఎస్ రవికుమార్ కూడా ఈ సినిమాని గాలి కొదిలేశారు. ఎందుకో మరి.